going to Goa. రాశివర్కి వెళ్ళాలి కదా. ఎక్కడరా? మంచో చెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాజ్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నైట్ అంతా ట్రైన్లో జర్నీ చేసి మడ్గాంలో దిగాము. అక్కడి నుంచి బస్సు ఎక్కి పనాజీలో దిగాం. మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కి ముఫ్సాలో దిగాం. అక్కడి నుంచి బస్సు ఎక్కి మళ్ళీ అరంబల్లో దిగాం. ఎప్పుడు పైలట్ ట్యాక్సీలు వచ్చేవాళ్ళు, ఇంకా ఎవరు రాలేదు. సో నడుచుకుంటా పోతున్నాం. మాకు బీచ్ దగ్గర రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి ఒక ఫిక్స్డ్ హోటల్ ఉండిద్ది. అక్కడ రూమ్ తీసుకొని రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్. సో ఇది అరంబల్. బాగా వస్తుంది. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. పొద్దున్నే దిగా. క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. Let's focus on the first. Let's ఆడ చేపలు పడుతున్నారు, చూద్దాంపా. తెలిసిన కొత్త ఏదైనా ఒక హోటల్లో బాగుందంటే ఆ హోటల్కి వెళ్తేనే బెటరు. ఏదో కొత్త హోటల్ ఇంకేదో బెటర్గా ఉంటుందని ఆలోచించడం వేస్ట్. వరస్ట్గా ఉంది. ఇంక ఈ గోళంతా ఎందుకు అని చెప్పి రెగ్యులర్గా తినేవాడి దగ్గరికి వడపావు తినడానికి వెళ్తున్నాం అన్నమాట. టెంపుల్ వేసేది బాగాలేదు. వడపాదేమో రండి. ఫుడ్ ఒక పెద్ద సమస్య అయిపోయింది. నిన్న చికెన్ తిన్నాము. సో ఎంత వరస్ట్గా ఉందంటే
నిన్న డే మొత్తం పడిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఎంత తిరిగినా ఫుడ్ బాగుంటే ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. ఈ గోల్ అంతా ఎందుకని చెప్పి ఇంకా రెగ్యులర్గా తినేవాడి దగ్గరికి వెళ్తాం అన్నమాట. మేము 5 years నుంచి ప్రతి నవంబర్ ఈ డేట్లో కంపల్సరీగా ఇక్కడికి వస్తాం. అది ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది. ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఇక్కడికి వస్తాము. ఏదో టెంపుల్ అనుకోండి ఇది. గోవా అరంబల్ బీచ్. అరంబల్లోని సందులు పెట్టి కొట్టిన పిండి అయిపోయింది మాకు. ఇక్కడ మాత్రం రెస్టారెంట్స్ బాగా ఉంటాయి, మంచి వైబ్ వస్తాయి ప్రశాంతంగా. ఇది మా రెగ్యులర్ హోటల్, వేరే బాగుంది. ఏంటంటావు నువ్వు? वड़ा पाव बड़ा पाव कितना? నాకు వడా బజ్జీ, పావు బజ్జీ. पाव भाजी नहीं है, ऑनियन पकौड़ा है, समोसा है, ऑमलेट है, मैगी है, चाय है। ఈ సమోసాలు వడపావు సూపర్ ఉండేది వడపావు. फोन कर दियो ने शुक्रिया फोन करो लेना आयो ना यू के दिन कब से लेना जी అది పెడతాం. ప్రమోట్ पूरा होना चाहिए, पूरा फेमस होना चाहिए। फेमस होना ठीक है। సూపర్. ఓకేనా బాగుంగా బీచ్ స్ట్రైట్లో ఇక్కడ ఉండే బుక్ షాప్. ఇప్పుడు మనం అరంబల్ బీచ్ నుంచి స్ట్రీట్ బీచ్ అని ఒక పక్కన ఉండిద్ది, స్ట్రీట్ లేక్ అని, దానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేది, బాగుంది. ఒకసారి మీ లొకేషన్ చూడండి. అది ఇది అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అలలు చప్పులు తప్ప మనకేం వినిపించవు. కాకపోతే కొంచెం రాళ్ళు రప్పులు ఉంటాయి, ఇవి చాలా బ్యూటిఫుల్ ట్రాన్స్క్రీమ్ ఉంటాయి. రాళ్ళు రప్పులు దాచుకుంటూ కాళ్ళు జాగ్రత్త ఉంటాయి. నాగా వచ్చేసేయండి, రండి రండి. మరి పట్టుకోమా అంతర్జాతీయ రహస్యాలు చెప్పమాకు. అరంబల్ బీచ్లోకి వచ్చేసి వెళ్ళిపోతారు. చూడండి అసలు ఎంత బాగుందండి. వావ్, సూపర్ అసలు.